అంబిక, సుభాష్ ఇద్దరూ పార్థసారథిని రోడ్డు మీద కలుస్తారు. వీ క్రాఫ్ట్ ఇప్పుడే అమ్మేస్తాం కొనేయమని అంటుంది అంబిక. పార్థసారథి ఇంత త్వరగా ఎందుకు అని అనడంతో మేమిచ్చేయాలి అనుకుంటున్నాం. మీరు కాదు అంటే మరో ఇన్వెస్టర్ రెడీగా ఉన్నారు అని అంటుంది అంబిక. దాంతో పార్థసారథి ఇప్పుడే డీల్ పూర్తి చేస్తానని అంటాడు. అందుకు అంబిక పేపర్లు ఇస్తుంది. లక్ష్మి వాళ్ళ మేనేజర్ మొత్తం చాటుగా చూస్తూ రికార్డ్ చేస్తూ ఉంటాడు. ఇక అంబిక వాళ్ళ మాటలు లక్ష్మి వింటూ ఉంటుంది. అంబిక తను చెప్పిన అకౌంట్‌కి డబ్బులు పంపమని అంటుంది. అగ్రిమెంట్ మీద అంబిక, పార్థసారథి సంతకాలు పెట్టేస్తారు. లక్ష్మిని భోజనం చేయమని బామ్మ చెవిలో ఇయర్ ఫోన్స్ తీసేయడంతో డీల్ క్లోజ్ అయినట్లు లక్ష్మికి తెలియదు. లక్ష్మి త్వరగా తినేయడంతో బామ్మ ఫోన్ ఇచ్చేసి ఇక నీ ఇష్టం ఏం మాట్లాడుకుంటావో మాట్లాడుకో అని అంటుంది బామ్మ. ఇక పార్థసారథి అంబికతో రేపే వెళ్లి రైతుల నుంచి పంటలు తీసుకొని మా కంపెనీ ద్వారా అమ్మకాలు చేస్తామని అంటాడు. ఇక లక్ష్మి మనసులో అంబికమ్మ ఇంత త్వరగా అమ్మేస్తుందని అనుకోలేదు. ఆ పార్థసారథి నేను విహారీ గారు ఎంతో కష్టపడి పెంచుకున్న కంపెనీని నాశనం చేస్తాడు. ఎలా అయినా రైతులు ఆ పంటలు అమ్మకుండా చేయాలని లక్ష్మి అనుకుంటుంది. ఇక మేనేజర్ మొత్తం రికార్డ్ చేసి ఈ విషయం వెంటనే విహారికి చెప్పాలని అనుకుంటాడు. ఇంటికి వెళ్ళి విహారిని కలవాలని విహారి గదికి వెళ్ళేసరికి అక్కడ అంబిక విహారితో మాట్లాడుతూ ఉంటుంది. ఇక అంబిక విహారితో వీక్రాఫ్ట్‌ని డెవలప్ చేయాలని అనుకుంటున్నా. అందుకు మరో పెద్ద కంపెనీలతో చేతులు కలపాలని అనుకుంటున్నా. అందుకు అగ్రిమెంట్ కూడా అయిపోయింది అని అంటుంది అంబిక. మంచి నిర్ణయం అని విహారి అంటాడు. నువ్వు తీసుకున్న ప్రతి నిర్ణయం నాకు చెప్పాల్సిన అవసరం లేదత్తయ్య అని అంటాడు విహారి. మన కంపెనీలో మంచి దారిలో పెట్టాలని ఈ నిర్ణయం తీసుకున్నా అని అంబిక అంటే మీ ఇష్టం అత్తయ్య, మీరు అనుకున్నట్లు చెయ్యండి అని విహారి అంటాడు. అంబిక వెనక్కి వెళ్తూ ఉంటే మేనేజర్ మూర్తిని చూసి ఇక్కడ ఏంటి అని అంటుంది. చిన్న పని మీద ఇటు వచ్చి విహారి గారిని చూడడానికి వచ్చా అని అంటాడు మూర్తి. తర్వాత మూర్తి గారు కిందికి వెళ్ళి చారుకేశవుని కలిసి ఆఫీస్లో జరిగే ఘోరాలు చూడలేకపోతున్నా అని వీక్రాఫ్ట్ డీల్ గురించి చెప్పి అది ఎలా అయినా ఆపండి అని అంటాడు. నేను విహారితో మాట్లాడతా అని చారుకేశవ అంటాడు. ఇక లక్ష్మి తనలో తాను ఆలోచిస్తూ రేపటికల్లా నాకు టైం ఉంది. ఆ పాదసారథికి సరుకు అందకుండా ఆపాలి అని అనుకుంటూ ఉంటుంది. ఏం చేయాలా అని అనుకుంటూ పక్కింటి అమ్మాయి దగ్గరికి వెళ్ళి చిన్న పని ఉంది, ఈ రోజుకి ల్యాప్టాప్ ఇవ్వమని అడుగుతుంది. పల్లవి లక్ష్మికి ల్యాప్టాప్ ఇస్తుంది. విహారి తాగుతూ ఉంటే చారుకేశవ్ వెళ్ళి ఎన్ని రోజులు ఇలా తాగుతావురా అని అడుగుతాడు. చచ్చే వరకు తాగుతా మామయ్య అని విహారి అంటాడు. ఒరేయ్, నువ్వేం పట్టించుకోవడం లేదు, అక్కడ ఏవేవో జరుగుతున్నాయిరా అని అంటాడు చారుకేశవ. వి ఆర్గానిక్స్ ఇప్పుడు పార్థసారథి చేతిలోకి వెళ్ళిందిరా. వాడు ఇలాంటి వాడో తెలుసు కదా. మనం కొన్ని వేల మంది రైతులకు మంచి చేయాలని చేశాం. ఇప్పుడు వాడు అది తీసుకొని నాశనం చేస్తాడ్రా అని అంటాడు చారుకేశవ. అవన్నీ అంబిక అత్తయ్య చూసుకుంటుంది మామయ్య అని విహారి వదిలేయమని అంటాడు. విహారి తాగుతూ ఉంటే చారుకేశవ విహారితో ఇప్పుడు కానీ లక్ష్మి ఉండుంటే అని అంటాడు. మామయ్య, ఆ మనిషి పేరు ఎత్తొద్దు, తన గురించి చెప్పొద్దు అని ఫైర్ అయిపోతూ ఉంటాడు విహారి. ఇక మరోవైపు లక్ష్మి ల్యాప్టాప్ తీసుకొచ్చి రాత్రంతా పనిచేస్తుంది. విహారి గారి బైలైస్లో అంబికని పార్థసారథిని ఆపే పాయింట్ దొరికింది అని హ్యాపీగా ఫీల్ అవుతుంది లక్ష్మి. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.